హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసరికి ఏపీ ఎంసెట్ 2025కి సంబంధించి బైపీసీ వాళ్ళకి కౌన్సిలింగ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలుసుకుందామండి. కౌన్సిలింగ్‌తో పాటు బైపీసీ వాళ్ళ స్టూడెంట్స్ ఎవరైతున్నారో మీ ర్యాంక్‌కి మీకు ఏ కాలేజ్‌లో, ఏ కోర్స్‌లో సీట్ వస్తుందని చెప్పేసి తెలుసుకుందామనమాట. అది ప్రతి ఒక్కరికి కూడా అంటే ఓసీ వాళ్ళకి ఎంత ర్యాంక్ ఉంటే ఏ కాలేజ్‌లో, ఏ బ్రాంచ్‌లో సీట్ వస్తుందో తెలుసుకుందాము. దాంతో పాటు ఎస్సీ వాళ్ళకి, ఎస్టీ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకి, బీసీఏ, బీసీ, ఇట్లా ప్రతి కేటగిరీ వాళ్ళకి సంబంధించిన మీకు ఎంతెంత ర్యాంక్ ఉంటే మీకు ఏ కాలేజీలోని, ఏ కోర్స్‌లో సీట్ వచ్చే అవకాశం అయితే ఉందని చెప్పేసి తెలుసుకోవడం జరుగుతుందనమాట. ఓకేనా? సో, ఈజీగా మీ ర్యాంక్‌ని బట్టి మీకు ఎన్ని కాలేజీలు పెట్టుకోవాలి, ఏ కాలేజీలు పెట్టుకోవాలి, ఏ కోర్సులు పెట్టుకోవాలని చెప్పేసి మీకు క్లారిటీగా అయితే ఇన్ఫర్మేషన్ వస్తుందనమాట. సో, అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని ఫస్ట్ మన యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే మన యూట్యూబ్ ఛానెల్‌లోని ఫర్దర్‌గా బైపీసీ కౌన్సెలింగ్‌కి సంబంధించి ప్రతి కౌన్సెలింగ్ నర్సింగ్ కానివ్వండి, ఫార్మసీ కానివ్వండి, పారామెడికల్, హార్టికల్చర్, అగ్రికల్చర్, వెటర్నరీ, ఫిషరీస్, సో, ఇట్లాగా ప్రతి కౌన్సెలింగ్‌కి సంబంధించి మన యూట్యూబ్ ఛానల్ వీడియోస్ అయితే ఉంటాయన్నమాట. సో, అందరూ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫర్దర్‌గా మీరు అప్డేట్స్ కోసం. దాంతో పాటే ఇంకా సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేసి ఆల్ పెట్టుకోండి. అలాగే ఇంకో లైక్ చేయడం అంటే లైక్ చేయండి. లైక్ చేస్తే మనకి మరింత మోటివేషన్ అయితే వస్తుంది. లైక్ చేస్తే మనకి బైపీసీ స్టూడెంట్స్‌కి మరిన్ని వీడియోస్ చేసి అప్‌లోడ్ చేస్తానన్నమాట. సో, ఫర్దర్‌గా మీ కౌన్సెలింగ్ కోసం అది మీకు ముందుగా ఒక ఐడియా అయితే ఇస్తుందన్నమాట. ఓకేనా? సో, ఎలా అప్లై చేసుకోవాలి, ఏంటి ప్రాసెస్ అని చెప్పేసి మీకు ముందుగా ఒక ఐడియా అయితే ఇస్తుంది కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయండి వీడియోని. అలాగే మీరు ఏ కోర్స్ చేద్దాం అనుకుంటున్నారో ఒకసారి కామెంట్ చేయండి. సో, ఎందుకంటే మీరు బైపీసీ జాయిన్ అయ్యేటప్పుడు మీకు కోర్స్ మైండ్‌లో ఉంటుంది. బట్ మీరు ఆ కోర్స్ ఎట్లా జాయిన్ అవ్వాలి ఏంటి అని చెప్పేసి తెలీదు కాబట్టి ఇంటర్ అయిపోయిన తర్వాత. అదే మీకు గైడెన్స్ చేయాలనుకున్నట్లయితే ఎక్కువ మంది ఏ కోర్స్‌కైతే కామెంట్ చేస్తుంటారో మీరు ఆహ్, వీలైతే ఒక కామెంట్ వచ్చినా, 2 కామెంట్‌లు వచ్చినా సో, ఆ కోర్స్‌కి సంబంధించి వీడియో చేస్తాను. ఓకే. బట్ ఎక్కువ మంది వీడియో కామెంట్ చేస్తే సేమ్ కోర్స్ సంబంధించి ఆ కోర్స్ కోసం వీడియోస్ చేయాలని చెప్పేసి మనకు ఒక ఐడియా అయితే వస్తుంది కాబట్టి వెంటనే వెళ్లి సబ్స్క్రైబ్ చేసుకొని యూట్యూబ్ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని దానికి సంబంధించి వీడియో లైక్ చేసి కామెంట్ చేయమట. మీరు ఏ కోర్స్ చేద్దాం అనుకుంటున్నారో కోర్స్ సంబంధించి కామెంట్ చేయండి. ఇక టాపిక్ అయితే వెళ్ళిపోదామండి. సో, మన ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్న వాళ్ళొచ్చేసరికి మనకి శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ వాళ్ళే అన్నమాట. సో, ఇక్కడ కనిపిస్తుంది కదా! మనకి శాస్త్ర కాలేజెస్ నుంచి అయితే మాత్రం శాస్త్ర గ్రూప్ ఆఫ్ కాలేజెస్ నుంచి సో, మనకి బీఎస్సీ నర్సింగ్ అలాగే ఫార్మసీ ఇంకా దాంతో పాటు పారామెడికల్ కోర్సెస్‌కి ఏవైతే బీపీటీ కోర్సెస్ ఉన్నాయో సో, అవన్నీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు గర్ల్స్ కాలేజెస్ అయితే ఉన్నాయి. సో, దాంతో పాటే మనకి ఏవైతే ఫుల్ సెక్యూరిటీ ఇంకా మంచి హాస్టల్ ఫెసిలిటీ, ఫుడ్ ఫెసిలిటీ దాంతో పాటు మెస్ ఫెసిలిటీ ఇలాంటి అన్ని ఫెసిలిటీస్‌తో ఇంటర్ బైపీసీ చేస్తున్న వాళ్ళకి మంచిగా ఏదైతే ఆహ్, బైపీసీకి సంబంధించిన కోర్సెస్ ఏవైతే నర్సింగ్, ఫార్మసీ వీటంటే ఫిజియోథెరపీ లాంటి కోర్సెస్ అయితే మాత్రం అందిస్తున్నాయన్నమాట. సో, వెంటనే కూడా మీరు మీ యొక్క ఇంటర్మీడియేట్ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత సో, మీకు సంబంధించి మెడికల్ కౌన్సెలింగ్‌లో వీటన్నిటిలో కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టి మంచిగా సీట్ అయితే పొందుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాను. మరి అది చూసుకున్నట్లయితే ఇదే మనకి ర్యాంక్ వర్సెస్ కాలేజ్ అన్నమాట. సో, ఆ ఒక పీడీఎఫ్ అండి. చూస్తున్నారు కదా! ఇక్కడ మనకి క్లారిటీగా మెన్షన్ అయితే చేశారు. అయితే ఇక్కడ మనకి ఈ పీడీఎఫ్‌ని యూజ్ చేసుకొని మీరు ఏ కాలేజ్ సీట్ వస్తుందని చెప్పేసి మీరు ముందుగా తెలుసుకోవచ్చన్నమాట. ప్రతి కాస్ట్, ప్రతి కేటగరీ, ప్రతి జెండర్‌కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో, మీరు సింపుల్‌గా ఏదో ఒకటి సెర్చ్ బటన్ ఉంది కదా! ఈ సెర్చ్ ఆప్షన్ యూజ్ చేసుకొని మీ ర్యాంక్ కొట్టినట్లయితే మీ ర్యాంక్‌కి ఎక్కడెక్కడ సీట్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఈజీగా క్లిక్ చేస్తాను ఒకసారి. ఓకేనా? సో, నాది ర్యాంక్ ఎంత? ఫర్ ఎగ్జాంపుల్ నాది 2000 చూసారు కదా! నా ర్యాంక్ కొట్టాను. సో, అలాగే నేను కిందకెళ్తూ ఉంటాను. అలాగా. ఓకేనా? సో, ఫర్దర్‌గా నేను చూసుకుంటూ ఎళ్తూ ఉంటాననమాట. సో, అలా నా ర్యాంక్‌కి అప్రాక్సిమేట్‌గా ఎంతొస్తుందని కూడా నేను తెలుసుకోవచ్చు. ఓకేనా? సో, ఈ విధంగా అయితే ఆ యారో పక్కకెళ్తూ తెలుసుకోవచ్చనమాట. ఇప్పుడు మనం బేసిక్ డీటెయిల్స్ చూద్దాం. మొత్తం ఇన్వెస్ట్ చూద్దామనమాట. ఓకే. సో, చూసుకున్నట్లయితే ఫస్ట్ మనకి కాలేజీ కోడ్ అండి. సో, కాలేజ్ ఏంటి? ఓకే. ఆ కాలేజీ కోడ్ ఏంటి అని చెప్పేసి సో, ఇది మనకి బైపీసీకి సంబంధించి వెబ్ ఆప్షన్స్ పెడుతున్నప్పుడు చాలా ఇంపార్టెంట్ ఈ పీడీఎఫ్ అయితే మాత్రం. ఓకేనా? మీరేం చేస్తారు పీడీఎఫ్ కోసం అన్నట్లయితే మనకి పీడీఎఫ్స్ అనేవి గవర్నమెంట్ అఫీషియల్‌గా రిలీజ్ చేస్తది. ఓకేనా? సో, గవర్నమెంటే మనకి పీడీఎఫ్స్ అనేవి 2024, 2023, 2022 అని చెప్పేసి వరుసగా రిలీజ్ చేస్తదనమాట. బట్ మీకు ఈ పీడీఎఫ్ కావాలనుకున్నట్లయితే ఖచ్చితంగా మనల్ని ఇన్‌స్టాగ్రామ్‌లోని మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని అది మనం చెప్పినట్లయితే సో, మీకు టెలిగ్రామ్ ఛానెల్‌లో కానివ్వండి, సో, వేరే ఏదైనా ఇన్‌స్టాగ్రామ్‌లో గాని మీకు పీడీఎఫ్ అయితే మేము షేర్ చేస్తామనమాట. ఓకేనా? సో, సింపుల్‌గా టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అయిపోయి ఇన్‌స్టాగ్రామ్ ఫాలో అవుతూ ఉండండి. మన ఛానెల్ ఇంకా సబ్స్క్రైబర్ అయితే అయ్యి ఉండాలనమాట. ఓకేనా? వాళ్ళకైతే పీడీఎఫ్ అయితే సెండ్ చేస్తాము. మెసేజ్ చేసినట్లయితే. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఫస్ట్ కాలేజ్ కోడ్, కాలేజీ నేమ్ అయితే ప్రొవైడ్ చేశారు. దాంతో పాటు కాలేజీ టైప్ ఏంటి? ప్రైవేటా? గవర్నమెంట్ కాలేజా? మొత్తం అన్నీ ఉంటాయండి. ప్రైవేటు, గవర్నమెంట్, మైనారిటీ, ఓకే. అన్ఎయిడెడ్ అన్ని రకాల కాలేజెస్ అయితే ఉంటాయన్నమాట. సో, అలాగే ఇన్‌స్టిట్యూషన్ సంబంధించి రిజిస్ట్రేషన్ అనమాట. అంటే రీజియన్ ఉంటది కదా! ఇక్కడ ఏయూ రీజియన్, ఎస్‌వి రీజియన్, ఎస్‌డబ్ల్యూ రీజియన్ అని చెప్పేసి ఉంటాయన్నమాట. ఆ రీజియన్‌కి సంబంధించి. అలాగే డిస్ట్రిక్ట్ ఏంటి? ఈస్ట్ గోదావరి. ఈజీ అంటే ఏంటి? ఈస్ట్ గోదావరి మనకి షార్ట్ కట్‌లు ఇచ్చారన్నమాట. బీఐఎస్ అంటే విశాఖపట్నం. ఓకే. బీజెడ్ అంటే విజయనగరం అలాగా. అది కాలేజ్ ఏ ప్లేస్‌లో ఉంది. ఓకే. పెద్దాపురంలో అయితే ఉంది. కో ఎడ్యుకేషన్ అన్నమాట.
అఫిలియేటెడ్ టు అంటే జెయిన్ టు కేక్ ఉందా, జెయిన్ టు జీవియా, ఏయుఐ ఏం చెప్పి చూపిస్తుంది, ఎస్టాబ్లిష్మెంట్ ఇయర్ చూపిస్తుంది, బ్రాంచ్ కోడ్ అనమాట ఇక్కడ. అది ఇక్కడ మీకు బ్రాంచ్ కోడ్స్ నేను తర్వాత లాస్ట్లో చెప్తాను అనమాట. ఓకేనా. పీడీబీ అంటే ఏంటి, పిహెచ్బి అంటే ఏంటి, అలాగే ఇంకా ఉంటాయన్నమాట. ఇంకా అలా వెళ్తున్నట్లయితే మనకి బీఈబీ, ఏహెచ్బి చాలా రకాలు ఉంటాయన్నమాట. సో ఆ కోర్స్ ఏంటి కూడా నేను లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. అలా చూసినట్లయితే ఇక్కడ మనకి లోకల్ ఏరియా, ఓకే, ఏ రీజియన్ లో వస్తుంది, ఏ రీజియన్ అయితే వస్తుంది అనమాట. ఇది మనకి ఇప్పుడు క్యాస్ట్ వైస్ కట్ ఆఫ్ అండి. ఓసీ బాయ్స్ కి ఎంత ర్యాంక్ రావాలి, ఆ కాలేజ్లో ఆ కోర్సులో సీట్ రావాలనుకున్నట్లయితే, పీడీబీలో రావాలనుకున్నట్లయితే ఎంత రావాలి, పిహెచ్బిలో రావాలనుకున్నట్లయితే ఎంత రావాలి, అలాగే మిగతా కోర్సులు కూడా ఏఈబి కోర్సులు రావాలనుకుంటే ఎంత రావాలి, బిఐ కోర్సులు రావాలనుకుంటే ఎంత రావాలి. సో కోర్సులు ఏంటి కూడా నేను లాస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, డోంట్ వరీ. మరి చూసుకున్నట్లయితే ఇక్కడ అలాగా, సో ఓసీ గర్ల్స్ కి ఎంత, ఎస్సీ బాయ్స్ కి ఎంత, ఎస్సీ గర్ల్స్ కి ఎంత, అలాగే ఎస్టీ బాయ్స్ కి, ఎస్టీ గర్ల్స్ కి, బీసీఏ బాయ్స్ కి ఎంత రావాలి, బీసీఏ గర్ల్స్ కి ఎంత రావాలి, బీసీబీ గర్ల్స్ కి, అదే బీసీబీ బాయ్స్ కి, బీసీజీ అలా మొత్తం కూడా చూసుకున్నట్లయితే బీసీడి, ఈఓసి, ఈడబ్ల్యూఎస్ ఫీజు. సో కాలేజీ ఫీజు ఎంత, పర్ ఇయర్ కి కాలేజీ ఫీజు కూడా ఎంత ఉంటుందని చెప్పేసి క్లారిటీ చెప్పారనమాట. మనకి కౌన్సిలింగ్ లో సీట్ వస్తే ఆటోమేటిక్ గా ఫీజు మొత్తం కూడా, సో అది మన కాలేజ్ పెట్టుకుని ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్ కౌన్సిలింగ్ సంబంధించి, సో ఫీజు రింబర్స్మెంట్ ఎవరికి వస్తుందో కూడా మనం చెప్పాను. అసలు బైపీసీ వాళ్ళకి ఫీజు రింబర్స్మెంట్ ఎవరికి వస్తుందో కూడా అక్కడ కూడా, ఓకే. బట్ మన యూట్యూబ్ ఛానల్ వీడియోస్ అయితే ఉంటే బైపీసీ వాళ్ళు కూడా ఫీజు రింబర్స్మెంట్ ఎలా అప్లై చేసుకోవాలని చెప్పేసి. మరి అలాగే ఇక్కడ నా ఉన్నట్లయితే, ఎన్ఏ ఉన్నట్లయితే ఇక్కడ గతంలో ఆ కాలేజ్‌లో సీట్ అయితే ఎవరికీ రాలేదని చెప్పేసి అయితే అర్థం అన్నమాట. ఓకేనా. సో అంటే కాలేజ్‌లో ఒక్కడే ఎవరికీ ఆ కోర్స్ వాళ్ళు అప్లై చేసుకోలేదన్నమాట అండి. ఓకేనా. అప్లై చేసినా సీట్ రాలేదు. సీట్ రాకపోతే అప్లై చేసుకోకపోతే ఏదో ఒకటి అయ్యి ఉండొచ్చు. అలా చూసుకున్నట్లయితే ఇది మనకి కోర్సులన్నమాట. సో ఇక్కడ మనకి ఆ కోర్స్‌లో షార్ట్ కట్స్ ఇందాక చూస్తాం కదా! పీహెచ్‌బీ, పీడీబీ అంటే ఏంటి? ఓకేనా. పీఈబీ అంటే ఏంటి? పీఈటీబీ అంటే, పీహెచ్‌బీ అంటే ఏంటి? చూస్తున్న ఇందులో చూసినట్టే మనకి పీహెచ్‌బీ అన్నమాట. బీ ఫార్మసీ, పీహెచ్‌బీ అంటే, పీడీబీ అంటే డాక్టర్ ఆఫ్ ఫార్మసీ అంటే ఫార్మా డి అన్నమాట. అలాగే ఎఫ్‌డిబీ అంటే ఏంటి? ఎఫ్‌ఈబీ అంటే, ఏఈబీ అంటే ఏంటి? బీటీబీ అంటే ఏంటి? అని చెప్పేసి క్లారిటీగా అయితే మెన్షన్ చేశారు. ఇదే వెబ్‌సైట్‌లో మీరు చూసుకున్నట్టయితే ఇన్‌స్టిట్యూషన్ ప్రొఫైల్ మీద క్లిక్ చేయొచ్చు. క్లిక్ చేసి మీకు నచ్చిన కాలేజ్‌కి సంబంధించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చన్నమాట ఇక్కడ కంప్లీట్‌గా. ఇక్కడ కాలేజ్ కోడ్ ఉంది కదా! దాని మీద క్లిక్ చేయండి ఒకసారి. దాని మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుందన్నమాట. ఓకే. సో ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ కాలేజీలో మొత్తం చూపిస్తుంది. ఓకేనా. సో కాలేజీలో కాలేజ్ కోడ్ ఏంటి? కాలేజ్ కో ఎడ్యుకేషనా? అలాగే బాయ్స్ ఆర్ గర్ల్స్ ఉంటారా? అలాగే ఏ కోర్సులున్నాయి? సో మొత్తం ఎంత కౌన్సెలింగ్ ఫీజ్ అవుతుంది? అంటే కౌన్సెలింగ్ ఎంత మంది జాయిన్ అవ్వచ్చు? దాంతో పాటు కౌన్సెలింగ్ ద్వారా జాయిన్ అయిన వాళ్ళకి ఎంత ఫీజ్ ఉంటుంది? అంటే ఆ ఫీజ్ మొత్తం గవర్నమెంట్ ఏస్తదండి. ఫీజ్ రీయింబర్స్‌మెంట్ ఎలిజిబిలిటీ ఉంటే. సో ఓకేనా. సో మనకి ఈ విధంగా అయితే ఉందన్నమాట. సో మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసి మా యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫర్దర్‌గా కౌన్సెలింగ్ కోసం. సో ఇదే విధంగా మనం బీపీటీ, ఫిజియోథెరపీ, అదే మనకి ఫిజియోథెరపీ, పారామెడికల్, హార్టికల్చర్, విటికల్చర్, నర్సింగ్, ఓకేనా. సో వీటి అన్నిటికి సంబంధించి అయితే మనం కట్ ఆఫ్ అన్ని వీడియోస్ చేస్తూ ఉంటాం అనమాట. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఏం రాదు. సబ్స్క్రైబ్ చేసుకోండి. టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. వాట్సాప్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. దాంతో పాటే మీకేమైనా డౌట్ ఉన్నా సరే మీరు ఇన్‌స్టాగ్రామ్‌కి అయితే వచ్చి ఫాలో అయితే అయ్యి మీ డౌట్స్ అనేవి క్లారిఫై చేసుకోవచ్చనమాట. వీలైతే మీకు కాల్ మీ యాప్ నుంచి కూడా నాతో కాల్ చేయొచ్చు. ఓకే. వీడియో లైక్